అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టేల్స్కి స్వాగతం చెప్దాం. ఈరోజు మన కథ సూక్ష్మగ్రాహి. పురందర్ నగరంలో ఉండే చంద్రనాగుడు తూర్పు సముద్రంలోని వాడల రేవుల్లో వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అతనికి వ్యాపార సరుకులు ఎగుమతి దిగుమతి పనుల్లో సహాయం చేయటానికి సమర్థుడైన మనుషుల అవసరం పడింది. ఈ సంగతి తన తోటి వర్తకుడు ఒక ఆయనకి తెలిసి చంద్రనాగుడి దగ్గరికి విశాఖుడు, ఆనందుడు అనే ఇద్దరు యువకుల్ని పంపించాడు. వారిలో ఎవరు నచ్చితే వాళ్ళని పనిలో పెట్టుకోవాల్సిందిగా తెలియచేశాడు. చంద్రనాగుడు ఆ ఇద్దరిలో ముందుగా ఆనందుణ్ణి వాడల రేవు దగ్గర తన గోదాముకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ చాలా చెక్కపెట్టెలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆనందుడికి ఆ పెట్టెలను చూపించి చంద్రనాగుడు ఆ పెట్టెల నిండా వెండి, ఇతర లోహాలతో చేసిన వస్తువులు ఉన్నాయి. వీటిని నేను చంద్రపురం వర్తకుడి వద్ద కొన్నాను. త్వరలో వాడల మీద తూర్పు దీవుల నుంచి పంపించాల్సి ఉంది. ప్రస్తుతానికి వీటిని మన గోదాంలోనే సర్ది పెట్టించు అని చెప్పాడు. తరువాత ఆయన కొంచెం దూరంగా ఉన్న నలుగురు మనుషుల్ని పిలిచి ఆనందుడితో, వీళ్ళు చంద్రపురం వర్తకుడి మనుషులు, వీళ్ళే ఈ పెట్టెల్ని ఇక్కడికి తెచ్చారు. గోదాంలో మన మనిషి ఒకడు ఉన్నారు. వీళ్ళు పెట్టెల్ని అక్కడికి తెస్తారు. మన మనిషి వాటిని క్రమమైన పద్ధతిలో సర్ది పెడతాడు. నువ్వు మాత్రం దగ్గర ఉండి మొత్తం ఎన్ని పెట్టెలో జాగ్రత్తగా లెక్క రాసి తీసుకునిరా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆనందుడు అలాగేనని గోదాంలోకి వెళ్ళాడు. బయట నుంచి నలుగురు మనుషులు ఆయాసపడుతూ తెచ్చిన పెట్టెల్ని లోపల ఉన్న చంద్రనాగుడు మనిషి సునాయాసంగా ఎత్తి ఒకదానిపై ఒకటి పేర్చుతూ ఉన్నాడు. ఒక్కడే చేసేస్తున్నాడు. ఆనందుడు ఆ పెట్టెల్ని లెక్కలు పెడుతూ నిలబడ్డాడు. పని పూర్తి కాగానే ఆనందుడు చంద్రనాగుడు వద్దకు వెళ్ళి పెట్టెలన్నింటినీ గోదాంలో పెట్టించినట్లుగా చెప్పి అవి మొత్తం 110 అని తెలియచేశాడు. చంద్రనాగుడు అతడికి తను పని ఇవ్వాలి అని అనుకుంటే తన మనిషి చేత కబురు చేయిస్తానని చెప్పి పంపించేశాడు. మరుసటి రోజు చంద్రనాగుడు తిరిగి వాడల రేవు దగ్గర ఉన్న మరొక గోదాముకి విశాఖుడిని తీసుకుపోయి అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న పెట్టెల్ని చూపించి ఆనందుడికి చెప్పినట్లుగానే లెక్క చెప్పమని సర్ది పెట్టించమని చెప్పి వెళ్ళిపోయాడు. గోదాంలోకి పోయి పెట్టెలు లెక్క పెడుతూ ఉన్న విశాఖుడికి ఒక సందేహం కలిగింది. ఆ నలుగురు మనుషులు ఎంతో ఆయాసపడుతూ మోసుకొచ్చిన పెట్టెల్ని గోదాంలో ఉన్న మన మనిషి ఒక్కడే సునాయాసంగా ఎత్తి ఒకదానిపై ఒకటి పేరుస్తూ ఉన్నాడు. పని పూర్తి కాగానే విశాఖుడు చంద్రనాగుడి దగ్గరికి వెళ్ళి మొత్తం పెట్టెలు 110 అని చెప్పి, అయ్యా, మీరే ఆ చంద్రపురం వర్తకుడితో తమకు ఇదివరకు ఏమి లావాదేవీలున్నాయో ఆ సంగతి నాకు తెలియదు, కానీ అతడి నిజాయితీ గురించి మాత్రం నాకు అనుమానం కలుగుతుంది. ఆ విషయం తమకు చెప్పడం నా బాధ్యత అని చెప్పాడు వినయంగా. ఏమిటది అని అడిగాడు చంద్రనాగుడు. ఆ పెట్టెల నిండా వెండి, ఇతర లోహాలతో చేస్తున్న వస్తువులు ఉన్నట్లుగా మీరు చెప్పారు, కానీ ఇందులో ఆ వర్తకుడు మిమ్మల్ని తెలివిగా మోసం చేశాడన్న అనుమానం నాకు కలుగుతుంది. వాటిని గోదాంలోకి మూసుకువచ్చిన నలుగురు కూడా ఆయన మనుషులే కదా. వాళ్ళు వాటిని మోయటానికి ఎంతో శ్రమ పడిపోతున్నట్లుగా నటిస్తూ ఉన్నారు. అలా కాకపోతే మనవాడు ఒక్కడూ కూడా వాటిని తేలిగ్గా ఎత్తి ఒకదానిపై ఒకటి దొంతరగా సర్దుతూ ఉన్నాడు. ఆ పెట్టెల్లో వెండి వస్తువులు కాదు, ఏదో గడ్డి గాథ ఉన్నదని నా అభిప్రాయం. తమరు వెంటనే గోదాముకు వచ్చి
వాటిని తెరిపించి చూడండి అన్నాడు విశాఖుడు. ఆ మాటలకి చంద్రనాగుడు తృప్తిగా నవ్వుకుంటూ, నువ్వు సూక్ష్మగ్రాహివి, తెలివైన వాడివి అని మెచ్చుకుని ఆ పెట్టెలు, వాటిని మోసుకుని వచ్చిన 4 మనుషులు, గోదాములో ఉండి పెట్టెలు లెక్క పెడుతున్నవాడు అందరూ కూడా మనవాళ్లే. ఉద్యోగం కోసం వచ్చిన మీ ఇద్దరి తెలివితేటలు, చురుకుతనం తెలుసుకోవటానికి ఈ పరీక్ష పెట్టాను. అందులో నువ్వు నెగ్గావు. ఈనాటి నుంచి నువ్వు నా దగ్గర పనిలో చేరినట్లుగా నా వ్యాపార మిత్రుడికి తెలియచేస్తాను అని చెప్పాడు. ఇది పరీక్ష అని తెలియకుండానే అందులో తాను విజయం సాధించినందుకు విశాఖుడికి చాలా ఆనందం కలిగింది. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.